వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబద్ధానికి నిజానికి వ్యత్యాసం ఈ వీడియో ద్వారా. అబద్ధం అనేది ఒక తాత్కాలిక పరిష్కారం. అది మనల్ని కొంత సమయం పాటు నిజం నుంచి దూరం చేయగలదు, కానీ శాశ్వతం కాదు. అబద్ధాలు పునాదులపై నిర్మించిన జీవితం ఎప్పుడైనా కూలిపోవచ్చు. అదే నిజం. కొన్నిసార్లు కఠినంగా ఉండవచ్చు, కానీ అది మనకి నిజమైన స్వేచ్ఛనిస్తుంది. నువ్వు అబద్ధం 10 మంది ముందు నిన్ను నిజమని నిరూపించుకోవడానికి ఆ క్షణం చెప్పిన అబద్ధం ఆ 10 మందిలో నిన్ను ఆ గంటైనా, కొన్ని గంటలైనా, కొన్ని రోజులైనా, కొన్ని నెలలైనా, కొన్ని సంవత్సరాలైనా ఆ 10 మంది వరకే. సో ఫ్యూచర్లో, భవిష్యత్తులో నిజమన్నది బయటపడిన తర్వాత ఆ 10 మంది 10,000 మంది అవుతారు. సో ఆ 10,000 మంది ముందు నువ్వు తలదించక తప్పదు. ఎందుకంటే నిజం బయటపడింది. సో అబద్ధానికి ఉండే లక్షణం ఏంటంటే, మనం ఒక అబద్ధం చెప్తే దాన్ని నిరూపించుకోవడానికి, దాన్ని నిజమని చెప్పడానికి మరొక అబద్ధం ఆడవలసి వస్తుంది. సో ఆ మరొక అబద్ధం ఇంకొక అబద్ధాన్ని పలికేలా చేస్తుంది. సో అప్పుడు అలాంటి సమయంలో మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. సో అదే 10 మంది ముందు మీరు చాలా వీక్ అయిపోతారు. సో అదే విధంగా మనం నిజం చెప్తే మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, యూ హ్యావ్ బిల్డ్ ఇన్సైడ్ ఎనర్జీ. సో అబద్ధం అనేది ఎప్పుడూ కూడా నువ్వు 10 సార్లు చెప్పినా ఒక్కలాగే ఉంటుంది. నిజం అనేది బహు రూపాల్లో దర్శనమిస్తుంది. ఓకే, దట్ ఈస్ ద పవర్ఫుల్ ఆఫ్ నిజం. నిజం అనేది ఇట్ ఈస్ ఏ డైమండ్. నువ్వు అబద్ధాన్ని నిజం చేయొచ్చు, కానీ నిజాన్ని ఎప్పటికీ కూడా అబద్ధం చేయలేవు. ఇట్ ఈజ్ ఏ డైమండ్, ఎప్పటికీ కూడా నిలిచే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా అబద్ధం చెప్పడానికి, నిజం చెప్పడానికి మధ్య వ్యత్యాసం మీకు అర్థమయ్యే విధంగా నేను చేశానని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. మీ ఏకే అలమూర్తి.